హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. కావ్య రాజ్తో ఇలా అంటుంది, నాకు ఆస్తి మీద వ్యామోహం ఉంది, అందుకే ఆస్తి మొత్తం రాయించుకుందామంటే ఎవరు జేబులో పెన్ పెట్టుకొని తిరగట్లేదు అనేసి అంటుంది కావ్య ఇలా అంటుంది, నేను పడే కష్టం ఎవరైనా గుర్తిస్తున్నారా? పొద్దున ఇప్పుడు 5 గంటలకు లేవాలి, బయట ముగ్గేయాలి, లోపల పాలు పెట్టాలి, అందరికీ కాఫీలు టీలు ఇవ్వాలి, గ్రీన్ టీ బ్లాక్ టీ ఆ టీ ఈ టీ అనుకుంటూ అందరికీ ఇచ్చుకుంటూ పోవాలి. తర్వాత టిఫిన్స్ వడ దోశ ఉప్మా పెసరట్టు ఉప్మా అనేసి అన్నీ, అల్లం చట్నీ ఆ చట్నీ ఈ చట్నీ అన్నీ నేనే చేయాలి అనేసి అంటుంది కావ్య. ఆ తర్వాత లంచ్ కాకరకాయ వేపుడు వంకాయ ఇగురు అనేసి అన్ని కర్రీస్ నేనే వండాలి. ఇన్ని చేస్తున్న నన్ను ఎవరైనా గుర్తిస్తున్నారా? ఎవరన్నా నాకేమన్నా మనీ పే చేస్తున్నారా అనేసి అంటుంది కావ్య. అత్తగారింట్లో పనిచేసే కోడలు ఉంటే ఏ ఒక్కరు ఇటున్న కప్పు తీసి అటు పెట్టరు, మళ్ళీ కప్పులను నేనే జమ చేసుకొని వెళ్ళాలి అనేసి అంటుంది కావ్య. అప్పుడు రాజ్ ఏంటి నస అన్నట్టు ఫేస్ పెడతాడు. అప్పుడు రాజ్ హే ఆపు అనేసి అంటాడు. అప్పుడు కళావతి ఇలా అంటుంది, మీకు ఇవన్నీ వినడానికే ఇలా ఉంటే చేసే నాకు ఎలా ఉంటుంది అనేసి అంటుంది కావ్య. ఇన్ని చేస్తున్నా నీకు ఆస్తి మీద వ్యామోహం ఉందా? కవిగారు రాకుండా చేస్తున్నావా అని నా మీద నిందలు వేస్తున్నారు. కొంచెమైనా మీరైనా అర్థం చేసుకోవాలి కదా. పదండి లోపలికి పదండి, అందరినీ పిలిపిస్తే అక్కడ అందరినీ నిల్చోపెట్టి కడిగేస్తాను, మీ అమ్మగారికి చెప్తాను, అందరికీ చెప్తాను. మా అత్తయ్య చెప్పింది నాకు, ఎవరైనా ఏమన్నా అంటే రివర్స్ ఎదిరించమని, అలాగే ఇంకేమన్నా అంటే నాకు వచ్చి చెప్పమని చెప్పింది. వెళ్ళండి పదండి, నేను వెళ్ళి అన్నీ చెప్పేస్తాను అంటే రాజ్ ఇలా అంటాడు, సారీ నన్ను క్షమించు, నేను అన్నందుకు నా చెంప మీద ఉప్పుతో కొట్టుకుంటా, కాకపోతే ఆ టాపిక్ వదిలే, నువ్వు ఆస్తి మీద వ్యామోహం లేదు నీకు, ఓకే ఒప్పుకుంటున్నా, ఇక ఆ టాపిక్ వదిలే, నేను వెళ్ళి కొంచెం ప్రశాంతంగా ఉండి వస్తా, ఈ దమ్మంతా తీర్చుకొని వస్తా అనేసి అంటాడు. కాకపోతే నువ్వు కళ్యాణ్ని రాకుండా ఆపింది మాత్రం నువ్వే అనేసి చెప్తాడు కావ్యకి. అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. అప్పు కళ్యాణ్ ఇంట్లో ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా ఏం వర్క్ చేస్తే మనీ వస్తాయని ఇద్దరు ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటారు. అలా ఇద్దరు ఒకరికి తాకుతారు. ఏంటి పొట్టి ఇంట్లోనే తిరగాల, బయటకు వెళ్ళి తిరగవచ్చు కదా, నేను ఆలోచించే దగ్గరే నువ్వు కూడా ఆలోచిస్తున్నావా అనేసి అంటే అప్పు ఇలా అంటుంది, ఇదేమైనా దుగ్గిరాల నిలయం అనుకున్నావా, పెద్ద కొంప ఉండడానికి, ఒకటి రూమ్ కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి, కావాలంటే నువ్వే వెళ్ళు అనేసి అంటుంది అప్పు. సరేలే నేనే వెళ్తా అనేసి వెళ్తుంటే ఒక అతను వచ్చి కవి తలకి తాకుతాడు. ఏంటి పొట్టి మళ్ళీ వచ్చావు అనేసి అంటే, పొట్టి వెనుకనే ఉంది, ముందు వచ్చింది ఎవరో చూడు అనేసి అంటుంది అప్పు. తను చూసేసరికి సార్ మేము మీకోసమే వచ్చాము, మీరు తండ్రి కాబోతున్నారు అనేసి చెప్తాడు అతను. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనేసి అంటే, సారీ మీరు యు ఆర్ అండర్ అరెస్ట్ అనేసి అంటాడు. ఏంటి అయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు అనేసి అంటాడు కవి. ఓ సారీ అండి, మీకు లాటరీ తగిలింది, 5 lakhs వచ్చాయి అనేసి చెప్తాడు. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, లాటరీనా, నేనేం లాటరీ టికెట్ కొనలేదే అనేసి అంటాడు. మీరు కొనలేదండి, షాపింగ్ చేశారు కదా, అందులో లాటరీ తగిలింది నిన్న అనేసి చెప్తాడు. అప్పుడు నేను నిన్న చేసిన షాపింగ్కి ఇవాళ లాటరీ ఎలా వస్తుంది అనేసి కవి అంటే, కాదండి మీరు నెల క్రితం చేసిన దానికి వచ్చింది అనేసి చెప్తాడు. అప్పుడు కళ్యాణ్ ఇలా అంటాడు, నెల క్రితం నేను ఎక్కడ షాపింగ్ చేశాను చెప్పు అనేసి అంటే, పంజాగుట్ట అనేసి చెప్తాడు. పంజాగుట్టలో నేను షాపింగే చేయలేదు, ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు అనేసి తన చెవిలో ఉన్న మైక్ తీసుకొని, అన్నయ్య నాకు తెలిసిపోయింది, నువ్వు ఇంటికి రా, లోపలికి రా అనేసి అంటాడు కళ్యాణ్. అప్పుడు రాజ్ లోపలికి వస్తాడు. కళ్యాణ్ వచ్చిన అతనితో ఇలా అంటాడు, నువ్వు డాక్టర్ అండ్ పోలీసు నాటకాలు తప్ప ఇలాంటి ట్రై చేయలేదా అనేసి అడుగుతాడు. అగో నేను ఎలా నటిస్తున్నట్టు మీకెలా తెలుసు అంటే, నువ్వు తండ్రి కాబోతున్నావు, యూఆర్ అండర్ అరెస్ట్ అన్నప్పుడే అర్థమైందిలే అనేసి చెప్తాడు కళ్యాణ్.
అప్పుడు రాజు వచ్చి కళ్యాణ్ని ఇలా అంటాడు, ఏంట్రా ఇదంతా అనేసి అంటే, ఆ మాట నేను అడగాలన్నయ్య, నువ్వు ఇలా డబ్బులు ఎందుకు పంపించావు అంటే నాకు పని చేత కాదని ఇండైరెక్ట్గా చెప్తున్నావా, నేను పిల్లాన్ని కూడా పోషించుకోలేకపోతున్నా అనేసి అంటున్నావా, నాకు భార్యను పోషించే అంత స్తోమత లేదా, నేను ఆ మాత్రం చేయలేనా, నేను పని నాకు చేత కాదని నువ్వు నన్ను అవమానించినట్టు ఉందన్నయ్య అనేసి అంటాడు కళ్యాణ్. నువ్వేంట్రా మొత్తం కళావతిలాగా మాట్లాడుతున్నావు, ఆ కళావతి ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి సుత్తులు చెప్పి చెప్పి నిన్ను కూడా ఇలానే తయారు చేసిందా అనేసి అంటాడు రాజ్ కళ్యాణ్ని. నేను ఆ మాత్రం పని చేసుకోలేని అసమర్థుని నా అన్నయ్య అనేసి అంటే రాజ్కి కోపం వస్తుంది. ఇదంతా కళావతి వల్లే అనేసి కళావతిని తిడుతూనే ఉంటాడు. వాళ్ళందరూ వింటూనే ఉంటారు. రాజ్ చాలాసేపు తిడుతూనే ఉంటాడు కళావతిని. ఇక్కడ కావ్య అన్నం తింటూ ఉంటుంది. తనకి పొలమారుతుంది. వాళ్ళ అత్తయ్య వచ్చి కొంచెం మెల్లగా తినొచ్చు కదా అనేసి అంటుంది. అప్పుడు కావ్య ఇలా అంటుంది, నేను ఇది గాబరా పడి తినడం వల్ల ఇలా కాలేదు అత్తయ్య, మీ కొడుకు నా గురించి ఎక్కడో గొప్పగా చెప్తున్నట్టున్నాడు, అందుకే ఇలా అయింది అనేసి చెప్తుంది కావ్య. అప్పుడు అపర్ణ ఇలా అంటుంది, నా కొడుకు గురించి నీకు ఎప్పుడూ వెటకారమే, వాడి ప్రేమ నువ్వు అసలు అర్థమే చేసుకోవు అనేసి అంటుంది. అవును మరి, నేనంటే చాలా ఇష్టం మీ అబ్బాయికి, అందుకే మీరు ఇక్కడ ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తే నీ కొడుకు మాత్రం బూత్ బంగ్లాలో అరేంజ్ చేశాడు అనేసి అంటుంది కావ్య. అది కూడా తనలోని ప్రేమను చెప్పడానికే కదా కావ్య, అందుకే అలా చేశాడు అనేసి చెప్తుంది అపర్ణ. కావ్య ఇలా అంటుంది, ప్రేమను కూడా ఇలా కోపంగా చూపించడం మీరు మీ అబ్బాయి ఇలా కోపంగా చూపిస్తారు ప్రేమను అనేసి అంటుంది కావ్య అపర్ణతో. అప్పుడు అక్కడికి స్వప్న వస్తుంది. అత్త కొడళ్ళు ఒకటై నన్ను మర్చిపోయారు, నన్ను పట్టించుకోవట్లేదు అనేసి అంటుంది స్వప్న. నిన్ను పట్టించుకునే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది బాబు, మీ అత్తగారు ముక్కు పిండి పనులన్నీ చేయించుకుంటున్నావు అనేసి అంటుంది అపర్ణ. రుద్రాని ఈ ఇంట్లో పెళ్ళైనప్పటి నుంచి ఒక్క పని కూడా చేయలేదు, ఫస్ట్ టైం నీకు చేస్తుంటేనే చూస్తున్నావు, టిష్యూ పేపర్లా వాడిస్తున్నావు అనేసి అంటుంది అపర్ణ స్వప్నతో. అప్పుడు స్వప్న ఇలా అంటుంది, మీరు నన్ను తిడుతున్నారు అనేసి. అప్పుడు కావ్య అంటుంది, మా అత్తయ్య గారు పొగిడినా కూడా తిట్టినట్టే అనిపిస్తుందిలే అనేసి అంటుంది కావ్య. కావ్య స్వప్నతో నేనేం మర్చిపోయానే అనేసి అంటే, ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలి కదా మర్చిపోయావా అనేసి అంటుంది. అవును కదా, ఇవాళ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాం కదా, ఓ నేను మర్చిపోయాను, త్వరగా వెళ్ళాలి అనేసి అన్నం కూడా తినకుండా సరే సరే వెళ్దాం పదా అనేసి అంటుంది. అపర్ణతో ఇలా అంటుంది, మీ కొడుకు వస్తే ఫుడ్ వడ్డించండి, తను వస్తే మళ్ళీ కోపం వస్తుంది, తనకి ఆకలి ఇస్తుంది, తర్వాత బలయ్యేది నేనే అనేసి అపర్ణకు చెప్పి కావ్య స్వప్నను తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంది. అపర్ణ ఇలా అంటుంది, కోపాన్ని కూడా సంతోషంగా ఫీల్ అవుతావు, అన్నీ హ్యాపీగా చేసుకుంటావు పిచ్చి పిల్ల అనేసి అంటుంది అపర్ణ కావ్యని. ఇంద్రాదేవి రాజుని పిలుచుకుంటూ వస్తుంది. అరే రాజ్ అనుకుంటూ వస్తే రాజు సైలెంట్గా కూర్చుంటాడు. అంత దీనంగా ఏం ఆలోచిస్తున్నావురా అనేసి అడుగుతుంది వాళ్ళ నానమ్మ. ఇంకేముంటుంది నానమ్మ, కళ్యాణ్ గురించి ఆలోచిస్తున్నాను, పిన్ని అన్నట్టు తను చాలా దీన పరిస్థితుల్లోనే ఉన్నాడు, కొత్తగా ఏం జరగలేదు కానీ వాడికి తినడానికి కూడా ఆలోచించే సిచ్యువేషన్లో ఉన్నాడు, నేను డబ్బిస్తే కూడా తీసుకోవట్లేదు అనేసి చెప్తాడు రాజ్ వాళ్ళ నానమ్మకి. నువ్వేం బాధపడకు, వాళ్ళను తీసుకొచ్చే ప్లాను నేను ఒకటి చెప్తాను, ఎల్లుండి వరలక్ష్మి వ్రతం ఉంది, అప్పుడు వాళ్ళను తీసుకొద్దాం, పర్మనెంట్గా కాకపోయినా ఒక్కో రోజు ఉండేలాగా వచ్చి వెళ్తారు, నేను వెళ్ళి మాట్లాడతాను అనేసి చెప్తుంది. అప్పుడు రాజ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కాకపోతే వచ్చాక వాళ్ళకి ఇక్కడే ఉంటే బెటర్ అనేలా అనిపించాలి, అలా నువ్వే చేయాలి, మీ పిన్ని వాళ్ళు ఏమైనా గొడవలు చేయొచ్చు, నువ్వే ఆపాలి అనేసి చెప్తుంది. అదంతా నేను చూసుకుంటాను, వాళ్ళు ఒక్కసారి ఇంటికి వస్తే చాలు, తర్వాత జరిగేదంతా నేనే చూసుకుంటాను, మంచి విషయం చెప్పావు నానమ్మ, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజ్.
రాజ్ రూమ్లోకి చాలా హ్యాపీగా గంతులు వేసుకుంటూ డాన్స్ చేసుకుంటూ వెళ్తాడు. కావ్య చూసి షాక్ అవుతుంది. ఏంటండి ఏమైంది, మీకు ఏమైనా అయిందా? డాక్టర్కి ఫోన్ చేస్తాను ఆగండి అనేసి అంటుంది. హే నాకేం కాలేదు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకేం పిచ్చి పట్టలేదు అనేసి అంటాడు రాజ్. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? కళ్యాణ్ వెళ్ళినప్పటి నుంచి మీరు ఏదో కోపంగా ఉంటూ ఉంటారు కదా, మరి ఈరోజు ఎందుకు కింద హ్యాపీగా ఉన్నారు? నాకు హ్యాపీ అయ్యే విషయం తెలిసింది, అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. కళ్యాణ్ ఇంటికే రాడన్నావు కదా, ఇంటికి వచ్చే ప్లాన్ నేను ఒకటి చేశాను, అదేంటో నీకు చెప్పను అనేసి అంటాడు. నీకు చెప్తే నువ్వు ఎలాగైనా దాన్ని బంద్ చేపిస్తావు, అందుకే నీకు అస్సలు చెప్పను అనేసి రాజ్ కావ్యను అంటాడు. అలా అని తను వాష్రూమ్కి వెళ్తాడు. కావ్య ఆలోచిస్తుంది, ఏదో పెద్ద ప్లానే చేసినట్టున్నాడు, అదేంటో తెలుసుకోవాలి అనేసి అనుకుంటుంది కావ్య. ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి ఇంద్రాదేవి వాళ్ళ హస్బెండ్ అందరినీ కూర్చోబెట్టి ఇలా చెప్తారు. ఎల్లుండి వరలక్ష్మి వ్రతం ఉంది. నాకు పెళ్ళైన కొత్తలో మా అత్తయ్య నాతో చేపించింది, తర్వాత నేను అపర్ణతో చేపించాను, తర్వాత ధాన్యలక్ష్మి వచ్చాక ఇద్దరితో కలిపి చేపించాను వరలక్ష్మి వ్రతం. ఇప్పుడు కొత్తగా కళ్యాణ్కి పెళ్ళయింది, వాళ్ళతో వరలక్ష్మి వ్రతం చేపించాలి. ఈసారి ఈ ముగ్గురిని కూర్చోబెట్టి వరలక్ష్మి వ్రతం చేయించాలని నిర్ణయించుకున్నాను అనేసి చెప్తుంది ఇంద్రాదేవి. అప్పుడు కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. అలా అందరూ ఆ విషయం చెప్పగానే షాక్ అవుతారు. స్వప్న ఇలా అంటుంది, ఎవరికో మండుతున్నట్టుంది అనేసి అంటుంది. రాజ్ ఇలా అంటాడు, మంచి నిర్ణయం తీసుకున్నారు నానమ్మ, మాకు చాలా హ్యాపీగా ఉంది అనేసి అంటాడు రాజ్. అప్పుడు రుద్ర అని స్వప్నను చూస్తుంది. స్వప్న అలా అనడంతోనే ప్రకాశం కూడా ఇలా అంటాడు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎన్ని తప్పులు ఒప్పులు జరిగినా కూడా వాళ్ళే అన్నీ ఇలా సర్దు చేసుకుంటూ ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇలా ఉంటుంది అనేసి చెప్పుకొస్తాడు ప్రకాశం. రాజ్ ఇలా అంటాడు, ఇప్పుడు కూడా పిన్ని కళ్యాణ్ అప్పు రావడానికి ఒప్పుకున్నది కాబట్టి ఇక వేరే ఏం సమస్య లేదు, ఇప్పుడు అందరూ హ్యాపీ వాళ్ళు వస్తే అనేసి అంటాడు రాజ్. రుద్రాని ఇలా ఆలోచిస్తుంది, ఒకవేళ వాళ్ళు ఇలా చేసి వాళ్ళను రావడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇప్పుడు ఎలా చేసి ధాన్యలక్ష్మిని బుక్ చేస్తున్నారు అనేసి ఆలోచిస్తూ ఉంటుంది, టెన్షన్ పడుతూ. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఇంద్రాదేవి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి కళ్యాణ్ దగ్గరికి వెళ్తారు. వరలక్ష్మి వ్రతానికి పిలవడానికి వచ్చాంరా, ఎలాగైనా మీరు రావాలి, కొత్త కోడలతో వరలక్ష్మి వ్రతం చేపించాలి అని కళ్యాణ్ని ఒప్పిస్తారు. అలా ఇంటి దగ్గర ధాన్యలక్ష్మి ఇలా అనుకుంటుంది, ఈ వీళ్ళు అందరూ అప్పు వస్తుందని హడావిడిగా ఉన్నారు, కావ్య చాలా హ్యాపీగా ఉంది, వచ్చాక జరిగే అవమానం తెలియక చాలా సంతోషిస్తుంది కావ్య అనేసి ధాన్యలక్ష్మి రుద్రానితో అంటూ ఉంటుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.